నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ నేతలు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతూనే ఇప్పటి నుంచి అంతర్యుద్ధం మొదలు కాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ దీనికి నాంది పలికింది మాత్రం వాళ్ళ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రభుత్వం కుప్పగూలబోతుంది, ఖచ్చితంగా 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి అన్నారు. సో నిజంగా ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కక్షపూర్తి రాజకీయాలా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఇవన్నీ వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మనం చూసుకుంటే వైసీపీ నేతలందరూ కూడా చాలా పద్ధతిగా, అందరూ కూడా చాలా మంచి వాళ్ళలాగా లేదా జగన్ చెప్పినట్టు సౌమ్యుల్లాగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. గతంలో ఎటువంటి తప్పు చేయనట్టు ఇప్పుడే కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది కాక వాళ్ళు ఇంకో మాట మాట్లాడుతుంది ఏంటి అంటే, ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం జరిగిన వాటిని ఇప్పుడు ఎలా కేసులు పెడతారని చెప్పేసి అంటున్నారు. కానీ అప్పట్లో కేసులు పెడితే తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ కేసు రీఫైల్ చేస్తుంటే దీన్ని ఎలా మాట్లాడుతున్నారు? దీని గురించి ఏం చెప్తారండి? అంటే వాళ్ళు ఒకటి సెట్ చేస్తారండి. దానికి అనుగుణంగా అవన్నీ వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళ నాయకులందరూ మాట్లాడుతూ మొదలు పెడతారు. అలాగంటే వాళ్ళు ఒక అబద్ధం చెప్తారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి, అదే పింక్ డైమండ్ అని 36 మంది కమిటీ ఎస్పీలు ఇలాగ అనేదో ఒక సెట్ చేస్తారు. దాన్ని అందరూ అదే మాట్లాడుతూ ఉంటారు. మొదట్లో టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ అబద్ధాలు కదా, ఎవరు నమ్ముతాడులే అనుకుంటారు. పదే 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 చెప్పేటప్పటికి అది అందరూ రిజిస్టర్ అయిపోద్ది అందరిలోనండి. అందుకని వీళ్ళు జాగ్రత్త పడాలి. దానికి కౌంటర్ ఇవ్వడానికి తప్పురా వీళ్ళు మాట్లాడుతున్నారండి. సరే అది అలా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటప్పుడు ఏమన్నాడు? ఇది ఏదో తేడా జరిగింది, నాకు ఇంతమంది నా అవ్వాతాతలో అక్క చెమ్మలో ఎవరు నన్ను అన్యాయం చేయరు, ఏదో జరిగింది అన్నాడు. అదే మాట్లాడుతూ మొదలుపెట్టారు ఏమండి. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇదే లోకేష్ గారు 23 జనవరి 27 అతను పాదయాత్ర ప్రారంభించినప్పుడు దారిలో మధ్యలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. ఎవరైతే చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అక్రమంగా, అన్యాయంగా వ్యవహరిస్తారో వాళ్ళ పేర్లు నమోదు చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పని పడతాం అన్నారు. తప్పేముంది అందులో? చట్ట ప్రకారమే కదా ఆయన చెప్పింది, కూడా అదే కదా. ఇవాళకి నిన్న కూడా మాట్లాడాడు మళ్ళీ. దాన్ని అప్పుడు ఏమేం చేశారు వీళ్ళు? రెడ్ బుక్ని మడిచిపెట్టుకో, రెడ్ బుక్క, ఏ బుక్క, ఇలాంటి మాటలు, రకరకాల మాటలు. అంటే 4 పేర్లు రాస్తాను కూడా మర్చిపోతే మేము గుర్తు చేస్తాం అన్నట్టు కూడా చాలా హేళనగా చాలా హేళనగా విక్రించారు. వాళ్ళు సభలు పెట్టి, సభల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా మమ్మల్ని పెట్టి వీళ్ళందరి చేత బుద్ధి ఇచ్చారు, కటౌట్లు పెట్టించి ఇలాంటివన్నీ చేశారు కదా వాళ్ళు. మరి వాళ్ళ అంత తేలిగ్గా తీసుకుని రెడ్ బుక్ని హేళన చేసి జగన్మోహన్ రెడ్డి సహా అందరూ హేళన చేశారు. మరి వాళ్ళ అదే రెడ్ బుక్ అని ఆహాకారాలు, ఆర్తనాదాలు చేయటం ఎందుకు? అసలు వాళ్ళు ఓపెన్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేయలేదండి. అందులో ఉన్న కల్ప్రిట్స్, క్రిమినల్స్, అరాచకవాదులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంకా వాళ్ళ గురించి ఇంకా ఓపెన్ చేయలేదు. అది వీళ్ళందరూ కూడా ఇప్పుడు జరిగిన అరెస్టులు కానీ, చర్యలు కానీ వాళ్ళంతటా వాళ్ళే గోతులో పడ్డారు. వీళ్ళంతా వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు మాపు. ఎందుకంటే రెడ్ బుక్లో ఒక్కసారి వాళ్ళ పేరు నమోదైన తర్వాత దాని రూల్ బుక్, ఆ బుక్లో ఉన్న రూల్స్ ఏంటంటే చట్టము, రాజ్యాంగాన్ని పరిధిలో అతిక్రమించకుండా వాళ్ళ తాలూకు సమూలంగా, సమగ్రంగా సాక్ష్యాధారాలు సేకరించి ఎక్కడా కూడా ఊపిరి సలపకుండా, 1 ఇంచు కూడా బెండ్ అవ్వకుండా, అసలు వెసులుబాటు లేకుండా, రాజ్యాంగము, చట్టము, రక్షణ వాళ్ళకి దొరకకుండా వాళ్ళు పగడ్బందీగా కనీసం 10 మంది లాయర్లు ఆ కేసు ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ బుక్లో మీ పేరు ఉందంటే మీరు ఇంక బయటకు రారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి రెడ్ బుక్లోకి ఎక్కలేదు. అతని స్థాయి చాలా చిన్నది. ఆ రెడ్ బుక్కి స్థాయిగా చిన్నోడు. రెడ్ బుక్లో ఎక్కినోడు వంశీ.
అతన్ని రెడ్ బుక్లో ఎక్కిన విషయం మీద అరెస్ట్ అవ్వలేదండి అతను అంతటా అతనే గొయ్యి తీసుకుని అందులో దిగేశాడు. అర్థమైందా మీకు? రెడ్ బుక్లోకి బోరుగడ్డ అనిల్ కూడా రెడ్ బుక్లోకి ఎక్కలేదు. ఆ వర్రా రవీందర్ రెడ్డి కూడా రెడ్ బుక్లో లేడు. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. రెడ్ బుక్లోకి ఎక్కిన వాళ్ళు ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. పూజారెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు, సిదిరి అప్పలరాజు ఉన్నాడు, కొడాల నాని ఉన్నాడు, వంశీ కూడా ఉన్నాడు. ఈ కేసులు కాదు, వేరే వేరే దాంట్లో ఉన్నారు వాళ్ళంతా. మీకు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, పేరు నాని, రేపు మాపు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటున్నారు కదా, నెక్స్ట్ 6 ఉన్నారు. ఇప్పుడు ఆ 6 రోజుకి ఒకళ్ళని వేస్తారా, రోజుకి 2 వేస్తారా, లేకపోతే క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం వేస్తారా అనేటువంటిది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం ఇంకా తీయాలనుకుంటున్నారు, టైం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు అరాచకము, చట్ట రాజ్యాంగ ఉల్లంఘన, దౌర్జన్యం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. అంతర్యుద్ధం వస్తుంది. అంతర్యుద్ధం ఎందుకు వస్తుంది? మీ మీద తిరుగుబాటు జరిగింది. 2024లో మీ మీద తిరుగుబాటు జరిగింది. ప్రజలు పాలన, రాజకీయం, సంక్షేమం, అభివృద్ధి ఇది ఏది తీసుకోలేదు. నీలాంటి భూతాల బారి నుంచి మమ్మల్ని వాళ్ళు కాపాడుకున్నారు. నీలాంటి రాక్షసులు, రక్కసులు, అరాచకవాదులు, అవినీతిపరులు, దుర్మార్గులు బారి నుంచి, దండుపాళ్యం బ్యాచ్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. దాని అర్థం ఏంటంటే మీకు అందుకనే మీకు ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. మీరు ఇంకా అంతర్యుద్ధం వస్తుందంటే మీ వెనకాల ఎవరు వచ్చి యుద్ధం చేస్తాడు? మీ కూడా ఉన్న అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసిపోతూ ఉన్నారు. మీ కార్యకర్తలు బిక్కుమంటూ ఉన్నారు. ఇప్పుడు ఇది మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ఇంకా తీయలేదు, ఎక్కడో పక్కన పెట్టారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారేమో అనుకున్నారు. వీళ్ళ వ్యవహారం చూసి. వీళ్ళ వ్యవహారం ఏంటి? కూటమి ప్రభుత్వం బాగానే దబిడి కార్యక్రమం ఎందుకురా బాబు, నువ్వు చల్లా చెదిరి చేసిపోయిన ఇవన్నీ సరి చేసుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. యంత్రాంగాన్ని అంతా కొళ్ళబెట్టేసావు నువ్వు. ఆ కుళ్ళుని తొలగించాలి, దాన్ని సరిచేయాలి. ఈ ఇంజిన్లో పంచదార పోసేస్తే ఎలాగైతే పాడైపోతే అలా పాడు చేస్తావు సిస్టమ్. నువ్వు అంత క్లీనింగ్లో ఉన్నారు, ఆయిలింగ్ చేయిస్తున్నారు అంతా. ఆ పరికరాలని, ఆ విడిభాగాలన్నీ అమర్చుకుని చేతగా దాన్ని నడిపించుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆర్థికంగా నువ్వు కొల్లగొట్టేసి మొత్తాన్ని కొనారిల్ల చేసేసావు. 10 ఏళ్ళు వెనకపోయేలా చేసావు అభివృద్ధి స్టేట్లో. 6-7 నెలలు సరిపోయింది, 8 నెలలు ఒక గాడిలో పడింది. ఇక మొదలెడతారు. ఇక మొదలెడదామా అంటాడు కదా విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారు, అదే అంటున్నారు వాళ్ళు ఇప్పుడు. సార్ ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 73-74 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అరెస్ట్ అయిన తర్వాత సెల్లో తన్ని పెట్టిన హింసలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆయన కన్నా ఎక్కువ ఏజ్ అనుకోవచ్చా వల్లభనేని వంశీ కావచ్చు, లేదా పోసాని కృష్ణమౌళి కావచ్చు, ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అని చెప్పి మాకు బెడ్ కావాలని, వెస్ట్రన్ టాయిలెట్స్ కావాలని చెప్పేసి, లేదా నాతో పాటు ఒక 4 కావాలని చెప్పి ఎవరిని కోరుకుంటున్నారు? ఇంతకు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ అరెస్టు సక్రమం కాదు, ఏ అరెస్టు కూడా. అసలు వాళ్ళు ఏ కేసు కూడా నిలబడలేదు కదా. అందుకనే కోర్టు చేత మొట్టికాయలు తిన్నారా, గోడ గుచ్చి వేయించారు అధికారులు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా అవకతవక నిర్ణయాలను కోర్టు కొట్టుపడేసింది. అసలు అతని పరిపాలనలో అతను తీసుకున్న నిర్ణయాలన్నీ అవకతవకే. 1-2 కాదండి, ఇంకా మీకు అందులో రెడ్ బుక్లో ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీస్తే ఇతను అంతఃపురానికి తాగుతుంది. రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు, అంతఃపురం కూడా బాధ్యులు అవుతారు. అంతఃపురంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సిగ్నల్స్ పడ్డాయి, ఇప్పుడే మొదలవుద్ది. సిగ్నల్ పడిన అన్నీ ట్రాఫిక్ మనకి అన్నీ కదిలిపోం కదా. ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఆగుతుంది, కదిలేటానికి టైం పడుతుంది కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. ఏంటండి అంటే గ్రీన్ సిగ్నల్ వద్దు, ఆరెంజ్ సిగ్నల్ పడింది, ఇప్పుడు స్టార్ట్ అవ్వడం మొదలు పెట్టింది. గ్రీన్ సిగ్నల్ ఇంకా పడలేదు అంటారు. పడినా కానీ కదలటానికి టైం పడుతుంది కదా. ఇక కదిలిన తర్వాత ఆగదు. వీళ్ళు అరాచకం, అంతర్యుద్ధం, మా ప్రభుత్వం మళ్ళీ వస్తే మీ సంగతి చూస్తాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేసాడు? మా ప్రభుత్వం వస్తుంది, అప్పటికి చంద్రబాబు ఉంటే జైల్లో పెట్టేస్తాం అన్నాడు. ఏడి
ఎక్కడున్నాడు ఇప్పుడు, ఏమైపోయాడు, అయినా తప్పించుకోలేడు. పోసాని కృష్ణమురళిని అన్నీ మానేశాను బాబు అని ఇంట్లో కూర్చున్నాడు, తప్పించుకోగలిగాడా? వల్లభనేని వంశీ కొన్నాళ్ళు అటు ఇటు పోయాడు, మళ్ళా వచ్చి కొంచెం తలాకరైపోయాడు. అతనికి పడుకున్న గుర్రం లేపుతానిచ్చుకున్నాడు అతను. ఆ సత్యవర్ధన్ అన్న అతన్ని కిడ్నాప్ చేయడం ఎందుకు, అసలు కేసే లేకుండా చేసేద్దాం, వీళ్ళు ఎలాగ వదిలేశారు అనుకున్నాడు అతను. వేటగాళ్ళు మాటు వేసి ఉన్నారు, టాక్ మన వచ్చి పడ్డావు నువ్వు. ఏంటండి ఇప్పుడు నాకు అనారోగ్యం, వెన్నెముక బాగోలేదు, నాకు మంచం కావాలి, కంచం కావాలి, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అరెస్ట్ చేశారు మీరు, ఏ రకంగా ట్రీట్ చేశారు? ఒక తెలుగువాడిగా దక్షిణాదిలో ఒక టాలెస్ట్ పర్సన్, పొలిటికల్ లెజెండ్, 3 సార్లు ముఖ్యమంత్రి చేసాడు, అప్పటికి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని మీరు ఎలాగ అరెస్ట్ చేశారు? నోటీస్ ఇచ్చారా? అసలు కేసు కట్టారా? ఎఫ్ఐఆర్ ఉందా? ఆయన్ని తీసుకెళ్ళిపోయి అప్పుడు ఎఫ్ఐఆర్ వేశారు. మీరు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా మీకు తెలియదు. కోర్టులు కూడా అలాగే రిమాండ్ వేసేసారేటో కానీ. అందుకని అపోహలు, అనుమానాలు న్యాయస్థానాల మీద ఇలాంటి పనులు చూసిన తర్వాత ఆయన నేను తప్పు చేసి నా బెయిలేమని అడగలేదు. ఆయన అసలు కేసే తప్పు అని కూర్చున్నాడు. ఆయన క్రాస్ పిటిషన్ వేసాడు. ఆయన మీరు ఎవరన్నా దమ్ముందా? అలా చేసుకుని అవకాశం ఉందా? ముందే పరిగెడుతున్నారు, ఒంటి మీద గుడ్లు ఉన్నాయో తెలియకుండా ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టు దాకా పోతా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఏదైతే పొన్నోలు సుధాకర్ రెడ్డి ఇక్కడ మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా గోరంట్ల మధు, ఇద్దరు ఒకే దగ్గర అనంతపురం జిల్లాలో దొరికేసరికి 20 మంది లాయర్లను పెట్టుకొని అక్కడ ఏదో చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నా సరే పోసాని కృష్ణమురళి ఒప్పేసుకున్నాడు. పూర్తి సాక్ష్యాధారాలతో తను అన్న మాటలను పూర్తిగా చెప్పడంతో నాకు పదవి ఇస్తా అన్నారు, నేను అనేసాను అని చెప్పి. సో ఖచ్చితంగా ఇరుక్కున్నారు, జగన్ను కూడా ఇరుక్కిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఏమండి, ఎవడెంత కాపాడడానికి ప్రయత్నం చేసినా మీరు తప్పు చేసిన తర్వాత చట్టం మిమ్మల్ని తాకకుండా ఆగదు. మీరు తప్పు చేయకపోతే కూడా చట్టం తాకుతుంది ఒక్కోసారి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని తాకినట్టు దాంట్లోంచి మబ్బులు విడిచిన చంద్రుడిలో బయటకు వచ్చాడు ఆయన. నువ్వు తప్పు చేసిన తర్వాత ఇతను తప్పు చేశాడు, నువ్వు అనిపించావు, వాళ్ళు అనాలని కోరుకున్నావు, వాళ్ళు అంటే పదవులు ఇచ్చావు అందరికైనా, జోగి రమేష్కైనా, ఎవరికైనా, రోజా గారికైనా, ఎవరికైనా అన్నీ. అటువంటి అప్పుడు నిన్ను ఎందుకు వదులుతారు? ఖచ్చితంగా అంతపురాన్ని తాకుతుంది. ఇది వల్లభనేని వంశీ నా జత కావాలని అడుగుతున్నాడు. అతను అడగాలి, ఎవరిని అడగాలి? జడ్జి గారిని, ఏమండి నా పలానా ఓటు కావాలని అడగాలి. ఈ కేసులు ఉన్నవాళ్ళు తెలుసు కదా అతనికి, ఈ తప్పులు చేసిన వాళ్ళు, కేసులు ఉన్నవాళ్ళు, జోగి రమేష్, కొడాలి నాని, పేరు నాని, అలా నీ మిత్రుడు ఎవడో చూసుకోకుండా అని పంపించండి. ఒక రిక్వెస్ట్ ప్రభుత్వానికి కూడా పెట్టచ్చు, నేనే కాదు ఈడీ చేసాడని చెప్తారు కదా ఒకసారి. అలాగా ఈడీ కూడా ఉన్నాడు ఇందులో అని చెప్పు. నీకు జగనే కావాలనుకుంటే జగనే చేయించాడని చెప్పు. ఈ కిడ్నాప్ జగన్ ఇప్పుడు మామూలుగా అయితే నీకు దొరకరు కదా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్లు అయ్యి లేవు, సరిగ్గా దొరికివాడు కాదు. ఇప్పుడు నా జతలో ఉంటాడు, నా సెల్లో జగన్ వేసేయండి బాబు, ఒక రిక్వెస్ట్ పెట్టుకో ప్రభుత్వానికి, అతని గురించి చెప్పు, అతను చేసిన అరాచకాలు నీకు తెలిసినవి అన్నీ చెప్పేయి, అతను కూడా కేసు పెడతా తీసుకొస్తారు, ఇద్దరు కూర్చొని కవర్లు చెప్పుకోండి, మీకేమి ఊసిపోతే చపాతీలు మేము చేసి పెడతామని చెప్పి చపాతీలు చేయండి, పేపర్ కవర్లు చేయండి, కొవ్వొత్తులు చేయండి, లేకపోతే సరే ఇవన్నీ చేస్తానికి కుదరదేమో అనుకుంటే అష్టచమ్మ ఆడుకోండి, కాలక్షేపం అవుద్ది, ఇద్దరు కలిపి చంద్రబాబు గారిని తిట్టుకోండి, కాసేపు లోపల మనసు తృప్తిగా ఉంటుంది, స్వయం తృప్తి అంటారు దీన్ని. ఏంటండి అలాగే తృప్తి పడండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు వంశీకి ఒక ధర్మ సంకటం ఏంటంటే, ఇప్పుడు అతను తోడు కావాలన్నారు కదా, ఒకవేళ పోసాని కృష్ణమురళిని పంపిస్తారా, రేపు మాపో గోరంట్ల మాధవ్ వెళ్తున్నాడు, అతన్ని పంపిస్తారా? ఈ లోపల సర్ప్రైజింగ్గా గెస్ట్ ఆర్టిస్టులాగా సినిమాలో చూడండి ఒక సాంగ్ పెడతారు, అలాగా ఏ పేరు నానినో లేకపోతే జోగి రమేష్నో, రోజా గారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా, రోజా గారు అంటే కుదరదు, మహిళా జైల్లోకి వెళ్ళిపోతారు, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పంపిస్తారా చూడాలి. ఎందుకంటే ఎవరో తప్పించుకోలేరండి అక్కడ లోకేష్. ఎందుకంటే ఒక పెయిన్, అప్పుడు వాళ్ళ గాయమైనప్పుడు పెయిన్ ప్రజలకు వచ్చింది, ఆ పెయిన్ నుంచి ఉపశమనం కావాలని కోరుకుంటున్నారు
వాళ్ళ కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి దానికి ఉపశమనం ఇవ్వాల్సి వచ్చి ఇస్తారని మాట ఇచ్చాడు అతను. అలాగే చట్ట ప్రకారం శిక్షిస్తానని బాధ్యతగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, మంత్రిగా బాధ్యత వాళ్ళది. ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత, కూటమి ప్రభుత్వానికి వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేరుస్తానని చెప్పారు. నిన్న కూడా మళ్ళీ చెప్పాడు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పాడు. అంటే రెడ్ బుక్ ఆ తాడు కట్టి ఉంటుంది, ఆ తాడు తీసారు, పేజీలు ఓపెన్ చేస్తారు. వీళ్ళ జత ఖచ్చితంగా అతని జత ఒకళ్ళు కాదు 10 మంది వస్తారు. 10 మంది కాదు 100 మంది కూడా అవుతారు. అది ఎంతమంది అవుతారో దానికి లెక్కే ఉండదు. అది గుర్తుపెట్టుకో. సో చూద్దాం సార్, మొత్తానికి రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయకముందే వీళ్ళందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారు. సో చూద్దాం మొత్తానికి ఎలాంటి శిక్షలు విధిస్తారు. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.